Good evening, everyone. So, welcome back to our session. So, right now in this session, we are going to discuss about the topic name called ఆక్వారీజియా. అసలు ఆక్వారీజియా అంటే ఏంటి అన్నది మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. ఆక్వారీజియా అంటే ఏంటి, సో దానికి మరొక పేరేంటి, అలాగే ఈ ఆక్వారీజియా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇది జనరల్గా మనకి 10th క్లాస్ సిబిఎస్ఈ మోడల్లో వస్తుంది, అలాగే ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ పార్ట్లో కూడా వస్తుంది అనమాట. అసలు ఆక్వారీజియా అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ ఆక్వారీజియా. So before going to start about this concept of aquaresia, we have to know there is some other name for this aquaresia. ఈ aquaresiaకి మరొక పేరు కూడా ఉందన్నమాట. సో దాన్నే మనం రాయల్ వాటర్ అని కూడా అంటాం. ఏమంటాం దాన్ని? రాయల్ వాటర్. ఏమంటాం? రాయల్ వాటర్ యాజ్ పర్ ద లాటిన్ లాంగ్వేజ్. ఓకే, ఇది మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు అనమాట. ఏ భాష ప్రకారం అంటే అకార్డింగ్ టు ద లాంగ్వేజ్ ఆఫ్ లాటిన్, the aquaresia can also be called by some other name called royal water. ఏమంటాం దాన్ని మనం? రాయల్ వాటర్. సో రాయల్ వాటర్ is also known as aquaresia, or aquaresia is also known as royal water, okay, as per the Latin language. Then what is the meaning of this concept aquaresia? అసలు aquaresia అంటే ఏంటి అంటే, it is nothing but this aquaresia, it indicates the ratio between టూ యాసిడ్స్ అనమాట. ఓకే, రేషియో బిట్వీన్ టూ యాసిడ్స్. అది కూడా ఏంటంటే కాన్సంట్రిక్ యాసిడ్స్ అనమాట, డైల్యూట్ యాసిడ్స్ కాదు. సో ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఇంట్రడక్షన్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్సంట్రిక్ యాసిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైల్యూట్ యాసిడ్స్. సో ఆక్వారీజియాలో ఎప్పుడూ కూడా మనం తీసుకోవాల్సింది కాన్సంట్రిక్ యాసిడ్స్ మాత్రమే తీసుకుంటాం. అయితే ఆ రెండు యాసిడ్స్ యొక్క రేషియో అనమాట. రేషియో అంటే నిష్పత్తి. ఆ రెండు యాసిడ్స్ ఎలా ఉండాలి అంటే మళ్ళీ కాన్సంట్రిక్ యాసిడ్స్ అయి ఉండాలన్నమాట, డైల్యూట్ యాసిడ్స్ అయి ఉండకూడదు. ఓకే, ద ఫస్ట్ కండిషన్ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ టూ యాసిడ్స్ సచ్ దట్ దీస్ టూ యాసిడ్స్ షుడ్ బి ఇన్ ద నేచర్ ఆఫ్ కాన్సంట్రిక్ బట్ నాట్ డైల్యూట్. దెన్ వాట్ ఆర్ ద టూ యాసిడ్స్? ఆ టూ యాసిడ్స్ ఏంటి అంటే, ఒకటి నైట్రిక్ యాసిడ్, మరొకటి హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటండి? నైట్రిక్ యాసిడ్. ఓకే, నైట్రిక్ యాసిడ్ యొక్క ఫార్ములా వచ్చి HNO3. ఏమంటుందని మనం? HNO3 నైట్రిక్ యాసిడ్ అంటాం. ఓకే, నైట్రిక్ యాసిడ్ యొక్క ఫార్ములా HNO3. ఏంటండి ఫార్ములా? HNO3 నైట్రిక్ యాసిడ్. అలాగే మరొక యాసిడ్ ఏం చెప్పుకున్నాం? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది అందరికీ తెలిసిందే, HCl. దాని ఫార్ములా ఏంటి? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అయితే ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కాన్సంట్రిక్ నేచర్స్లో తీసుకోవాలి. ఓకే, కాన్సంట్రిక్ నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సంట్రిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఈ రెండు యాసిడ్స్ని తీసుకుని రేషియోస్లో కనుక కంపేర్ చేస్తే అంటే 1:3 రేషియో. ఆ రేషియో ఏంటండి? 1:3. అంటే ఒక 1 వాల్యూమ్ మనం నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే 3 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 1 అన్నది నైట్రిక్ యాసిడ్కి సంబంధించినటువంటి రేషియో పాయింట్ అనమాట. అలాగే 3 అన్నది హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సంబంధించినట్టు క్వాంటిటీ అనమాట. అంటే 1:3 అంటే 1 ప్లేస్లో కాన్సంట్రిక్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటాం, అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. అలాగే 1:3 అని చెప్పాం, 3 ప్లేస్లో 3 మోల్స్ ఆఫ్ కాన్సంట్రిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే 1:3 అంటాం. ఏమంటాం దాని రేషియో? 1:3. 1 అన్నది నైట్రిక్ యాసిడ్కి సంబంధించింది, 3 అన్నది హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సంబంధించింది. అలాగే రెండు యాసిడ్స్ కూడా కాన్సంట్రిక్ అయి ఉండాలి బట్ నాట్ డైల్యూట్ యాసిడ్. ఈ కాంబినేషన్లో తీసుకున్నటువంటి ప్రాసెస్నే ఆక్వారీజియా అంటాం. ఏమంటాం దాన్ని? ఆక్వారీజియా. దానికి మరొక పేరు ఏమని చెప్పాం? రాయల్ వాటర్. ఏ లాంగ్వేజ్ ప్రకారం? లాటిన్ లాంగ్వేజ్ ప్రకారం. ఓకే, ఇది మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆక్వారీజియా గురించి అడుగుతాడు అనమాట. అది ఏ రేషియో అని అడుగుతాడు? 1:3. ఓకే, 3:1 కూడా ఇస్తాడు. కాకపోతే అప్పుడు మనం యాసిడ్స్ రివర్స్ చేసుకోవాలి. 1:3 ఎప్పుడు? 1 ప్లేస్లో నైట్రిక్ యాసిడ్, 3 ప్లేస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే 1 ప్లేస్లో HNO3, 3 ప్లేస్లో HCl ఉండాలి, అంటే 1:3. ఓకే, అది ఏ లాంగ్వేజ్ ప్రకారం? లాటిన్ లాంగ్వేజ్ ప్రకారం ఆక్వారీజియాకి మరొక పేరు రాయల్ వాటర్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆక్వారీజియా ఇస్ నథింగ్ బట్ ద కాన్సంట్రిక్ రేషియో ఆఫ్ టూ యాసిడ్స్ సచ్ యాజ్ కాన్సంట్రిక్ నైట్రిక్ యాసిడ్ and concentric hydrochloric acid such that they are taken in the ratio of 1:3. Okay, that combination of two concentric acids which are taken in 1:3 ratio is nothing but aquaresia, also known as royal water as per the Latin language.
దెన్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆక్వా రీజియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి ఎలిమెంట్స్ అన్నవి హైలీ రియాక్టివ్ ఉంటాయి, మోడరేట్లీ రియాక్టివ్ ఉంటాయి, లీస్ట్ రియాక్టివ్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ మనకి ఏవైతే ఉంటాయో లైక్ గోల్డ్, ప్లాటినమ్, సిల్వర్, ఇవన్నీ మనకి లీస్ట్ రియాక్టివ్ మెటీరియల్స్ అండ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దే డు నాట్ గెట్ కరోడెడ్, అంటే కరోజన్కి గురి కావు. ఎందుకంటే దే ఆర్ లీస్ట్ రియాక్టివ్. ఏవి? గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ కేటగిరీలోకి వస్తాయి, అంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్స్లోకి వస్తాయి అనమాట. ఇవి డిజాల్వ్ చేయడానికి ఆక్వా రీజియా ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వేటిని డిజాల్వ్ చేయడానికండి? లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ లైక్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాం? గోల్డ్, ప్లాటినమ్, ఈ రెండు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే ద మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ ప్లాటినమ్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ డాష్ అంటాడు. ఎందులో? ఆక్వా రీజియాలో డిజాల్వ్ అవుతాయి. ఓకే, మరి ఎక్కడా కూడా అవి రియాక్ట్ అవ్వవు, ఎందుకంటే లీస్ట్ రియాక్టివ్లో ఉంటాయి కాబట్టి. హైలీ రియాక్టివ్ కాదు, మోడరేట్ రియాక్టివ్ కాదు. ఆల్వేస్ ద పొజిషన్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఎప్పుడూ కూడా మనకి లీస్ట్ రియాక్టివ్ ప్లేస్లోనే ఉంటాయి అనమాట. ఆ గోల్డ్, ప్లాటినంని డిజాల్వ్ చేయడానికి మనకి ఆక్వా రీజియా కావాలి. ఓకే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఆక్వా రీజియా ఈజ్ టు డిజాల్వ్ ఏ రెండు మెటల్స్ అండి? లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఈజ్ అ క్లియర్ ఆర్ నాట్? దేనిలో డిజాల్వ్ అవుతాయి? ఆక్వా రీజియా. రేషియో ఎంతండి? 1:3. ఏ రెండు యాసిడ్స్? నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే 1:3. అది కూడా కాన్సంట్రిక్ నేచర్. దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు డిజాల్వ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ ప్లాటినం. Is it clear or not? So this is a topic which is very very important, aqua regia. Okay, in the next session we shall focus about the topic of galvanization. Okay, so good evening, have a nice day, take care.